బెంగళూరులోని రామేశ్వరం క్యాఫేలో బాంబు పేలుడు కేసులో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. బాంబు పేలినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తిని సీసీ ఫుటేజ్లో గుర్తించారు పోలీసులు. అతను క్యాఫే ప్రాంతానికి బస్సులో చేరుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ క్యాఫేలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. ఇక నిందితుడి ముఖాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. దీంతో బాంబు ఉన్న బ్యాగ్ను కేఫ్లో పెట్టింది అతనా కాదా అనేది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం 8 బృందాలను ఏర్పాటు చేసింది. బాంబు పేలేందుకు టైమర్ని ఉపయోగించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కాసేపట్లో సీఎం సిద్ధరామయ్య పోలీసులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.